నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే ఎడ్యుకేషన్. నేను దేవిక. ఇప్పుడు మనతో పాటు అవుతున్నారు డిఎస్సి ఫ్యాకల్టీ షేక్ పాలిటీ పాషా సార్. అయితే మనతో పాటు ఉన్నారు. ఇప్పుడు సార్ గారితో మనకున్న డౌట్స్ అన్ని క్లియర్ చేసుకుందాము. నమస్తే సార్. నమస్తే సార్, ఇప్పుడు స్కూల్ అసిస్టెంట్గా, టీచర్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళకి మీరు ఇచ్చే టిప్స్ ఏంటి సార్? నిజంగా కూడా స్కూల్ అసిస్టెంట్ సోషల్ ప్రిపేర్ అయ్యే వారందరికీ కూడాను ఒక సోషల్ టీచర్గా మీ అందరికీ ఐ విష్ ఆల్ ది వెరీ బెస్ట్ నాన్న. నిజానికి స్కూల్ అసిస్టెంట్ సోషల్ ప్రిపేర్ అయ్యే వారికి ప్రధానంగా నేను చెప్పాలనుకుంటుంది ఏంటి అంటే, టెట్కు ప్రిపేర్ అయ్యేటప్పుడు ఆల్రెడీ మీరు 10వ తరగతి వరకు ప్రిపేర్ అయి ఉన్నారు కాబట్టి మీ ఫోకస్ ఎక్కువగా ఇంటర్మీడియట్ మీద పెట్టండి. అది జాగ్రఫీ అయినా, హిస్టరీ అయినా, ఎకానమీ అయినా, సివిక్స్ అయినా, వాట్ ఎవర్ ఏ సబ్జెక్ట్ అయినా కూడా 10th వరకు మీరు ఆల్రెడీ చదివి ఉండరు. ఏది టెట్ ఎగ్జామ్ అప్పుడు చదివి ఉన్నారు. కొద్దిమంది ఏంది స్కూల్లో ఆల్రెడీ టీచర్గా చేస్తూ అదే సబ్జెక్ట్ని టీచ్ చేస్తున్నారు. సో ఎప్పుడైతే నీకు ఇంటర్మీడియట్ అనేది సిలబస్లోకి వచ్చిందో, ఆ ఇంటర్మీడియట్ సిలబస్లో ఉన్నది నీకు కొత్త కాబట్టి, అది నువ్వు చదివి లేవు కాబట్టి ఆ ఇంటర్మీడియట్ మీద నువ్వు ఫోకస్ చేయాలి. సో మనం కూడా గతంలో ఎప్పుడు క్లాసులు చెప్తున్నా కూడా ఇంటర్మీడియట్ మీద ఎక్కువగా ఫోకస్ చేయండి అని చెప్తున్నాం. కాబట్టి అట్లా చదవండి ఒకటి. రెండోది, ఎవరైతే ఆల్రెడీ ఎప్పటి నుంచో ప్రిపేర్ అవుతున్నారో వారు ఏకకేంద్ర పద్ధతిలో చదవండి. నేను ఆల్రెడీ చెప్పాను ఎన్నోసార్లు, ఏకకేంద్ర పద్ధతి అంటే అర్థం రాజ్యాంగం అనే లెసన్ తీసుకుంటే 7వ తరగతిలో ఉంది, 8లో ఉంది, 9లో ఉంది, 10వ తరగతిలో ఉంది, 11వ తరగతిలో మీన్స్ ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఉంది, ఇంటర్ సెకండ్ ఇయర్లో ఉంది. అంటే ఒక్క కాన్స్టిట్యూషన్ అనే లెసనే 6 టెక్స్ట్ పుస్తకాల్లో ఉంది. అంటే ఇప్పుడు ఏం చేయాలి? ఈ 6 టెక్స్ట్ పుస్తకాలని విడివిడిగా చదువుకుంటామా? నో. ఏం చేయాలి? ఈ 6 టెక్స్ట్ పుస్తకాల్లో ఉన్న రాజ్యాంగాన్ని నువ్వు దగ్గర చదవగలగాలి. అప్పుడు ఏమవుతుంది? నీకు స్కూల్ టెక్స్ట్ బుక్ కవర్ అవుతుంది, ఇంటర్ బుక్ కవర్ అవుతుంది. అలా కామన్ టాపిక్స్ ఉన్నప్పుడేమో కామన్గా చదువుకోండి, సపరేట్ టాపిక్స్ ఉన్నప్పుడేమో సపరేట్గా చదువుకోండి. సో ఇంటర్మీడియట్ మీద ఫోకస్ ఎక్కువ చేయండి. ఇంటర్మీడియట్ మీద ఫోకస్ చేస్తూ స్కూల్ టెక్స్ట్ బుక్స్ని చదవండి. అండ్ ఇంకోటి, టెస్టులు రాయడం మాత్రం మానొద్దు. ఖచ్చితంగా టెస్ట్ సిరీస్ రాయాలి. నువ్వు ఎంత చదివినా ఒక ప్రశ్నను ఎదుర్కొన్నప్పుడే ఎగ్జామినర్ క్వశ్చన్ని ఎలా అడుగుతున్నాడు, దీనికి ఇదే ఎందుకు ఆన్సర్ కరెక్ట్ అవుతుంది, మిగతాది ఎందుకు కరెక్ట్ కాదనేది నీకు ఎప్పుడు తెలుస్తుంది? నువ్వు ఎగ్జామ్ని అటెంప్ట్ చేస్తే తెలుస్తుంది. కాబట్టి మోడల్ టెస్టులు రాయండి. రోజు ఒక పరీక్ష. ఈరోజు ఆన్లైన్లో మస్తు ప్లాట్ఫామ్స్ అయిపోయినాయి. ఆన్లైన్లో మనం 300, 200 పెడితే ఎగ్జామ్ సిరీస్లు కూడా ఉన్నాయి, అవునా కదా? కాబట్టి ఖచ్చితంగా కూడా డైలీ ఒక ఎగ్జామ్ సిరీస్ రాయాలి, ఒక టెస్ట్ రాయాలి, ఇంటర్మీడియట్ బుక్స్ చదవాలి, స్కూల్ టెక్స్ట్ బుక్లో ఏవైనా అంశాలు ఉంటే చదువుకుంటూ పోవాలి. సో ఈ రకంగా ఇంటర్మీడియట్కి ప్రాధాన్యత ఇస్తూ, సెకండ్ ప్రాధాన్యత స్కూల్ పుస్తకాలకు ఇస్తూ, రోజు పడుకునేటప్పుడు ఒక టెస్ట్ రాస్తూ, ఇలా 45 రోజుల సమయాన్ని సద్వినియోగపరుచుకుంటే ఖచ్చితంగా స్కూల్ అసిస్టెంట్ టీచర్ పోస్టు దాదాపుగా శాలరీ ఎంత ఉందో తెలుసా మీకు? 24,000 పై నుండి 76,000 రూపాయల మధ్యలో, దాదాపు అరౌండ్, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, సబ్జెక్టు కరెక్ట్, దాదాపు 20,000 to 70,000 మధ్యలో బేసిక్ పే ఉంది. మళ్ళీ దీనికి టీఏలు, డిఏలు, హెచ్ఆర్లు ఇవన్నీ యాడ్ అయితే జీతం ఎంత వస్తుందండి? ఎంత సేవ చేయొచ్చు మనం పిల్లలకి? ఈరోజు కామన్ మ్యాన్ కూడా తన పిల్లల్ని ప్రైవేట్ స్కూల్కి పంపిస్తున్నాడు. గవర్నమెంట్ స్కూల్కి ఎవరు వస్తున్నారు? కేవలం పేదవాళ్ళు, రియలిస్టిక్ పేద పిల్లలే వస్తున్నారు. మరి అలాంటి పేద పిల్లలకు చదువు చెప్పే అదృష్టం నీకు వచ్చినప్పుడు నువ్వు ఎంత బాధ్యతాయుతంగా ఉండాలి. కాబట్టి ఖచ్చితంగా చదవండి. ఎందుకంటే మీరు వెళ్ళి స్కూల్లో టీచ్ చేయాల్సింది కూడా అవే కాబట్టి వాటి మీద ఫోకస్ చేయండి. స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు గుర్తుపెట్టుకోండి, జీకే కరెంట్ అఫైర్స్ మనకు 10 మార్కులు ఉన్నాయి. ఎస్జిటి వాళ్ళకన్నా 8 మార్కులు, కానీ మనకు 10 మార్కులు ఉన్నాయి. ఓకేనా? కాబట్టి మనం జాగ్రత్తగా చదువుకోవాలి. ఒక సోషల్ టీచర్ మాత్రమే ఒక మంచి ఉపాధ్యాయ, అంటే ఒక మంచి పిల్లల్ని ఈ సొసైటీకి ఇవ్వగలుగుతాడు. కాబట్టి నేటి బాలలే రేపటి పౌరులు అనే నినాదంతో ఒక సోషల్ టీచర్ అద్భుతంగా పనిచేయగలగాలి. కాబట్టి అలాంటి సోషల్ టీచర్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళందరికీ ఒక సోషల్ టీచర్గా నాకున్న స్వార్థం కొద్దీ చెప్తున్నా, మన సోషల్ విద్యార్థులందరూ బాగా చదవండి, ఇంటర్మీడియట్కి ప్రాధాన్యత ఇవ్వండి నాన్న. ఇది వారికి ఇవ్వాల్సిన టిప్స్ మేడం. సరే సార్, ఇప్పుడు ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు ఈ అభ్యర్థులు ఉన్నారు కదా సార్, వీటి మీద అంటే లైక్ ఫోకస్ పెట్టి చాలా లైక్ ఎట్లా అంటే ఒత్తిడికి గురవుతుంటారు. ఖచ్చితంగా. యా, సో వాళ్ళు దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలంటారు సార్? మరి నిజమమ్మా, ఇప్పుడు ప్రెజెంట్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత పిల్లల్లో ఆనందం కన్నా ఒత్తిడి ఎక్కువ ఉంది. ఎందుకంటే సమయం 45 రోజులే ఇచ్చినారు. పోస్టులు చూస్తేనేమో భయంకరమైన పోస్టులు ఉన్నాయి. ఒక జిల్లాలో 340 పోస్టులు ఉన్నాయి, ఒక్కొక్క జిల్లాలో. ఇంత పెద్ద భారీ నోటిఫికేషన్. స్కూల్ అసిస్టెంట్లు కూడా 100లో ఉన్నాయి. మరి ఇలాంటి భారీ నోటిఫికేషన్ వచ్చి సమయమేమో తక్కువ ఇచ్చి, మీకు అర్థమవుతుందా మేడం? పోస్టులు ఏమో ఎక్కువ, సమయమేమో తక్కువ.
ఇలాంటప్పుడు ఖచ్చితంగా ప్రెషర్ ఉంటుంది, అంతే. ఒత్తిడి ఉంటుంది. మళ్ళీ నువ్వు చదవాల్సిన సిలబస్ ఏమైనా తక్కువ ఉందా అంటే లేదు, అది కూడా ఎక్కువే ఉంది. ఎక్కువే. సో ఇవన్నీ ఎక్కువ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఒత్తిడి ఉంటుంది. ఈ ఒత్తిడిని జయించాలంటే ఒక్కటి క్లియర్ కట్ ఏంటంటే, ఇందాక కూడా నేను మీకు చెప్పినట్లుగా నోటిఫికేషన్కు ముందు చదువుకొని ఇప్పుడు రివిజన్ చేస్తున్న వాడికి ఒత్తిడి ఉండదు. ఓకే. నోటిఫికేషన్ ముందే చదువుకొని ఇప్పుడు రివిజన్ చేస్తాడు కదా, ఏది చదివామో అది రివిజన్ చేస్తారు కదా, వాళ్ళు కూల్గా వెళ్తారు. ఓకే. ఐపీఎల్లో సిఎస్కేలో మహేంద్ర సింగ్ ధోని మాదిరి కూల్గా వెళ్తారు. ఇప్పటికిప్పుడు ఈ 45 రోజుల్లోనే ఇప్పుడు అచీవ్ చేయాలి, ఇప్పుడే మనం పుస్తకాలు పట్టాలంటే ఇప్పుడు మనం ఐపీఎల్లో సూర్యకుమార్ యాదవ్ మాదిరి అయిపోవాలి. అంటే ఏంది, ఇక దొరికిన పుస్తకాన్ని చదవడం, ఓ సిలబస్ పెట్టుకోవడం, ఇక ఒక పద్ధతి విధానం లేకుండా పోతుంది. అలాంటప్పుడు ఖచ్చితంగా ఒత్తిడి ఉంటుంది. కానీ దీన్ని బీట్ చేయాలంటే మాత్రం సిలబస్ కాపీ దగ్గర పెట్టుకోండి అమ్మా. సిలబస్ కాపీ దగ్గర పెట్టుకొని నీట్గా ఫస్ట్ ప్రాధాన్యత స్కూల్ అసిస్టెంట్లో మీరు జాగ్రఫీకి ఇవ్వండి, రెండో ప్రాధాన్యత హిస్టరీకి ఇవ్వండి, ఆ రెండు తర్వాత మూడో ప్రాధాన్యత సోషల్ మెథడ్స్కి ఇవ్వండి, తర్వాత పిఐని చదువుకోండి, సైకాలజీని చదువుకోండి, ఎకనామిక్స్ సివిక్స్ని కాస్త చివరికి చదువుకోండి, తప్పేం లేదు. ఒక సివిక్స్ ఫ్యాకల్టీగా నేనే చెప్తున్నాను నా సబ్జెక్టు లాస్ట్కి చదువుకోండి అని. ఎందుకు అని అంటే ఇప్పటికిప్పుడు నిన్ను 10 ప్రశ్నలు అడిగినా నువ్వు 5 ప్రశ్నలు చేయగలుగుతావు. రాజ్యసభ సభ్యుని పదవీ కాలం ఎంత, 6 సంవత్సరాలు. దానికే మనం చదువుకోవాల్సిన పని లేదు కదా, ఎక్కడో దగ్గర టచ్ అయ్యే ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఒక 50% క్వశ్చన్స్ ఎకానమీలో కానీ సివిక్స్లో కానీ మనం ఇప్పటికిప్పుడు అడిగినా చేయగలుగుతాం. కాబట్టి మన ప్రాధాన్యతల్లో జాగ్రఫీ, హిస్టరీ, అదేవిధంగా సోషల్ మెథడ్స్, జీకే, కరెంట్ అఫైర్స్, ఆ తర్వాత ఇటువైపుకి వచ్చే ప్రయత్నం చేయండి. ఒకటే టెన్షన్ పడితే ఉద్యోగం వస్తుంది అంటే మీకంటే ఎక్కువ టెన్షన్ నేను పడతా, కానీ రాదు. ఉద్యోగం టెన్షన్ పడితే రాదు, చదివితే వస్తుంది. కాబట్టి కూల్గా ఉండండి, మంచిగా రోజు ఉదయాన్నే యోగా లాంటివి చేయండి, ఓ వాటర్ బాటిల్ దగ్గర పెట్టుకొని మంచిగా, ఇప్పుడు ఎందుకంటే సమ్మర్ కూడా కాబట్టి ప్లెంటీ ఆఫ్ వాటర్ తాగుతూ ప్రశాంతంగా సిలబస్ కాపీ ప్రింట్ దగ్గర పెట్టుకొని ఏమేమి చదివారో టిక్కులు కొట్టుకుంటూ చేసుకోండి. డైలీ ఒక ఎగ్జామ్ రాయమని చెప్పాం కదా, డైలీ ఒక టెస్ట్ రాయడం వల్ల నీలో కూడా ఒక మానసిక స్థైర్యం పెరుగుతుంది, నీకు కూడా కాన్ఫిడెంట్ బిల్డ్ అవుతుంది. దాని ద్వారా మనం ఉద్యోగం సాధించవచ్చు. ఓకేనా? సో టెన్షన్ అనేది నిన్ను విజయానికి దూరం చేస్తుంది. కాబట్టి పాజిటివ్ యాటిట్యూడ్తో ఉండడం, తర్వాత పోతే డైలీ ఒక టెస్ట్ రాసుకోవడం, కాన్ఫిడెంట్